దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి నీ ప్రేమలో అనే గీతం రాయడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఆయన ప్రేమ ఎటువంటిదంటే కల్మషము లేని ప్రేమ. అది ఆయన ప్రేమ వెలకట్టలేని ప్రేమ. ఆయన ప్రేమ ఎటువంటిదంటే మనం ప్రేమించకపోయినా సరే ఆయన మనం ప్రేమిస్తాడు. మనం మోసం చేసినా ఆయన ప్రేమిస్తాడు. ఇప్పుడు లోక ప్రేమలను మనం చూసుకుంటే ఒక యవనస్తుల మధ్య ఉన్న ప్రేమను చూసుకుంటే ధనము లేకపోతే ఆస్తులు, అందము, వీటిని చూసి ప్రేమిస్తారు. కానీ దేవుడు మనల్ని అందము చూసి లేకపోతే ఏదో చూసి ప్రేమించలేదు. మనలో ఉన్న మనల్ని ఆయన క్రియేట్ చేశాడు కాబట్టి, మనల్ని ఆయన సృష్టించాడు కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మన కొరకే ఆయన త్యాగము అంటే ప్రాణము పెట్టి మన కొరకే మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. ఆయన ప్రేమలో కల్మషము లేదు అని ఈ పాటలో రాయడం జరిగింది. కల్మషము లేని ప్రేమ, మోసము లేని ప్రేమ, అది ఏమీ ఆశించని ప్రేమ. మన నుంచి ఆయన ఏమీ ఆశిస్తలేదు. మనల్ని ఒకటే అడుగుతున్నాడు, ఏంటంటే మనం ఆయన బిడ్డలుగా జీవించాలి. ఆయన జీవించినట్లుగా మనం జీవించగలిగితే కనుక దేవుడు మనల్ని ఆ రాజ్యంలో చేరుస్తాడు. అయితే దీంట్లో ఏంటంటే ఆయన ప్రేమ గురించి వివరించడానికి అసలు మనం ఎంత మాత్రం కూడా సరిపోము. కథే 3 చరణాలు దాంట్లో పెట్టడం జరిగింది. అందరూ కూడా విని ఈ గీతంలో ఆయన ప్రేమ ఎలాంటిదో మనం తెలుసుకునే విధంగా మనము జీవించాలని, ఆయన లేఖనాల ద్వారాగా మనం నడుచుకోవాలని నేను మనవి చేస్తున్నాను. దేవుని లేఖనాల్లో ఇలా ఉంటుంది ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమకు ఏదో ఇస్తేనే ప్రేమ, లేకపోతే కనుక ఏదో అందము ద్వారా కానీ లేకపోతే ఏదో మనం పొందుకుంటేనే ప్రేమ కాదు. లేకపోతే క్రియలలో చూపించి మనసులో, లేకపోతే ఈ లోక ప్రేమలు ఏంటంటే అది కొంతకాలానికే. నీ దగ్గర డబ్బు ఉందా అయితే నేను కొంతకాలం ప్రేమిస్తారు. నీ దగ్గర ఆస్తి ఉందా అయితే నీకు కొంతకాలం ప్రేమిస్తారు. నీ దగ్గర ఎప్పుడైతే కనుక ఆస్తి ఆ యొక్క డబ్బు పోయిందో ఖచ్చితంగా నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అయితే దేవుని ప్రేమ మాత్రం అలాగా నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, నీ దగ్గర ఆస్తున్నా అంతస్తున్నా లేకపోయినా సరే దేవుడు నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మన కొరకు వచ్చాడు. అయితే ఈ ప్రేమ గీతాన్ని విని దేవుని ప్రేమను ఎలాంటిది ఆ ప్రేమను తెలుసుకోవాలని, రక్షణ పొందుకోవాలని, ముఖ్యంగా రక్షణ పొందుకొని ఆయన రాజ్యంలో చేరాలని మేమందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. నీ ప్రేమలో కల్మషమే లేదు, నీ ప్రేమలో దోషమే లేదు, నీ ప్రేమలో మోసమే లేదు, నీ ప్రేమలో ఎడబాటే లేదు, నీ ప్రేమలో నీ ప్రేమే కదా నన్ను ఇలా నడిపించుచున్నది, నీ ప్రేమే కదా నాకు ఊపిరిపోయుచున్నది, నీ ప్రేమలో నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ ప్రేమ నీ ప్రేమలో నా ప్రేమలో లోపములెన్నున్నా, నీ ప్రేమలో మోసము లేకున్నది, నా ప్రేమలో లోపములెన్నున్నా, నీ ప్రేమలో మోసము లేకున్నది. నే వెనుక తిరిగినా నన్ను ప్రేమించావు, నే వెనుక తిరిగినా నన్ను ప్రేమించావు, నీ ప్రేమలో నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ
ఎడబాటే లేదు నీ ప్రేమలో. స్వార్థమే లేని నీ ప్రేమ, కలంకమే లేని నీ ప్రేమకు నేనేమివ్వగలను, నేనెలా చెప్పగలను. స్వార్థమే లేనిది నీ ప్రేమ, కలంకమే లేని నీ ప్రేమకు నేనేమివ్వగలను, నేనెలా చెప్పగలను. నీ ప్రేమలో, నీ ప్రేమ, 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 నీ ప్రేమలో కల్మషమే లేదు, నీ ప్రేమలో దోషమే లేదు, నీ ప్రేమలో మోసమే లేదు, నీ ప్రేమలో ఎడబాటే లేదు, నీ ప్రేమలో, నీ ప్రేమలో త్యాగము ఉన్నది, నీ ప్రేమలో ఆదరణ ఉన్నది, నీ ప్రేమలో త్యాగము ఉన్నది, నీ ప్రేమలో ఆదరణ ఉన్నది. నే ప్రేమించలేదు నన్ను ప్రేమించావు, నే ప్రేమించలేదు నన్ను ప్రేమించావు. నీ ప్రేమలో, నీ ప్రేమ, 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 నీ ప్రేమ.